హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన గోప్రోకి హెల్మెట్ ఎలా సెట్ చేయాలనేది మన వీడియో అన్నమాట. ఈరోజు మోటో బ్లాగ్స్ కోసము మేము హెల్మెట్ అయితే పర్చేస్ చేసాము. ఈ హెల్మెట్ వచ్చేసి చూడండి ఎలా ఉందో. ఇది కొత్త హెల్మెట్ ఫ్రెండ్స్. ఈ హెల్మెట్ వచ్చేసి 2000 అన్నమాట. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా ఫ్రెండ్స్. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం గోప్రో కోసం అని చెప్పేసి కొన్ని యాక్సెసరీస్ పర్చేస్ చేసాము. ఇది గోప్రోకి సెట్ చేసేది మౌంట్. హెల్మెట్కి గోప్రో ఇందులో పెట్టేసి పెడతాము. ఇది గోప్రో హీరో 10 యాక్షన్. గోప్రో అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో చేసి పెట్టాము ఆల్రెడీ. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే దాన్ని చూడండి, దాన్ని లింక్ కూడా ఇస్తాను కింద. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి అడాప్టర్ అన్నమాట. మైక్కి దీన్ని సెట్ చేస్తాము, గోప్రోకి మైక్కి దీన్ని సెట్ చేస్తాము అడాప్టర్. ఈ అడాప్టర్ వచ్చేసి 4000 ఫ్రెండ్స్. ఇది గోప్రో బ్రాండే. ఇది మైక్ కూడా బుక్ చేసాము. ఈ మైక్ వచ్చేసి అమెజాన్లో బుక్ చేసాము. మైక్ ఇది 500. ఇది దీన్ని ఇలా ఫిక్స్ చేస్తాము. అడాప్టర్కి మైక్ని ఫిక్స్ చేసి గోప్రోకి పెడతాము. మళ్ళీ చూపిస్తాను తర్వాత మీకు. ఇది ఇంకా మన దగ్గర ఇది మౌంట్ అనమాట. హెల్మెట్కి మౌంట్ యాడ్ చేసేది. ఇది హెల్మెట్కి మనం ఫిక్స్ చేయాలి ఇలా. చూడండి, ఈ హెల్మెట్కి ఈ మౌంట్ ఇలా ఫిక్స్ చేసేసి ఫస్ట్ దీనికి ఎంసీల్ కనిపించాలన్నమాట. ఎంసీల్ కనిపిస్తేనే దీని చాలా గట్టిగా ఉంటుంది, లేకపోతే ఊడిపోద్ది అనమాట. ఇది తర్వాత ఈ హెల్మెట్ మౌంట్ వచ్చేసి జే మౌంట్. ఇది జే మౌంట్కి ఇలా ఫిక్స్ చేస్తాము, అది చూపిస్తాను మీకు తర్వాత. ఇవి రెండు పక్కన పెట్టేస్తాం. ఇంకా ఇది వచ్చేసి గోప్రోకి హ్యాండ్లర్ అనమాట. ఇది 1000 రూపీస్ ఫ్రెండ్స్. ఇది బయట ఆఫ్లైన్లో తీసుకున్నాం. ఇది గోప్రో హ్యాండ్లర్. ఇది వచ్చేసి గోప్రో చార్జర్ది ఇది. ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకున్నాం మేము. ఇది వచ్చేసి స్క్రూ అనమాట, గోప్రోకి స్క్రూ ఫ్రెండ్స్. ఇది హెల్మెట్కి ఇప్పుడు మనము మైక్ని గోప్రోని ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను మీకు. ఎక్కడ స్కిప్ కానీ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మోటో వ్లాగ్స్ కూడా తీయాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కొన్నాము. యాక్సెసరీస్ అన్నీ చాలా ఖర్చు పెట్టి కొన్నాము. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా హెల్మెట్కి గోప్రోని ఎలా సెట్ చేయాలి మోటో వ్లాగ్స్ చేసేటప్పుడు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు హెల్మెట్ అనేది మొత్తం స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పెయింట్ ఉంటుంది, స్టిక్కరింగ్ ఉంటుంది కాబట్టి అది ఎంసీల్ అనేది అతుక్కోదు సరిగ్గా. కాబట్టి ఇక్కడ కొంచెం గరుగ్గా చేయాలి, కొంచెం గీకాలి. మొత్తం స్క్రాచెస్ పెడితే అప్పుడు మనకి ఎంసీల్ అతుక్కుంటుంది. అది ఎలా పెట్టాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. మనం కొంచెం రఫ్ చేద్దాము. ఎలా చూపిస్తానో, రఫ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఇలా రఫ్ చేయాలి. స్మూత్ ఉంటుంది కాబట్టి మొత్తం ఎలా రఫ్ చేయాలో. నేను శాండ్ పేపర్ తీసుకున్నాను. ఇది గరుగ్గా ఉంటుంది కాబట్టి బాగా ఇలా స్క్రాచెస్ పెట్టాలి. మొత్తం బాగా గీకాలి ఫ్రెండ్స్. ఇది స్మూత్ అనేది రాకుండా మొత్తం. ఇంకా ఇది మార్క్ అయ్యేలాగా దీనికి కరెక్ట్గా ఇట్లా షేప్ వచ్చేలాగా దీనికి సరిపోయేలాగా మనము మొత్తం స్క్రాచెస్ పెట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎంసీల్. దీనికి ఫస్ట్ ఎంసీల్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఎంసీల్ కూడా తెచ్చుకున్నాను. చూడండి, 2 బాక్సులు తెచ్చాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికి ఎంసీల్ అనేది ఎలా అతికించేసి దీనికి మనం ఫిట్ చేసేద్దాం. చూడండి, చూడండి ఇది ఎంసీలు 2 వస్తాయి.
ఒకటి బ్లాక్, ఒకటి వేరే కలర్ ఉంది. ఇవి రెండు కలిపినప్పుడు బాగా కలపాలి మనం. ఇవి రెండు కలిపినప్పుడు ఇంకో కలర్ వస్తుంది, అప్పుడు మనము అతికించాలి. చూడండి, ఇలా మనం హెల్మెట్ మౌంట్కి ఎంసీల్ అనేది మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేయాలి. ఎలా అతికించినాము చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఆ యాంగిల్ అనేది బాగా రావాలంటే మనకు కొంచెం హైట్గా, కొంచెం ఎత్తుగా ఉండాలి. అక్కడ కింద కొంచెం తక్కువగా ఉండాలి ఎంసీల్ అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అతికిస్తున్నాము హెల్మెట్కి. ఒక్కసారి అతుక్కున్నాక అది ఒక 2 hours వరకు మనము అలానే ఉంచాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి గట్టిగా అతుక్కుంటుంది అది ఎంసీల్ అనేది. చూడండి, ఒకసారి అతుక్కున్నాక ఈ చిన్న అనేది గ్యాప్ అనేది పైకే ఉంటుంది, కిందికి రాదు ఇది. ఇంకా ఇప్పుడు ఒకసారి హెల్మెట్కి అతికించాక ఈ ఎంసీల్ అనేది అలానే ఉంటుంది, తీయడానికి కుదరదు. ఇంకా ఈ మోటో బ్లాగ్స్ కోసమే ఈ హెల్మెట్ వాడాలి. ఇంకా ఇలా అతికించాలి ఫ్రెండ్స్. మొత్తం ఎంత ఎక్కువసేపు ఆరబెడితే మనకి ఆ గోప్రో అనేది అంత స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే మనం 120 kilometers 100 స్పీడ్లో వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా గోప్రో పడిపోయిందంటే మనకు ఒక 50,000 సరుకు పోయినట్టే. చూడండి ఎలా అతికిస్తున్నాము. ఇలా అతికించాలి నీట్గా. ఇప్పుడు మనం హెల్మెట్కి ఎంసీల్ అతికిచ్చేసాము. చూడండి ఒకసారి, ఇలా ఉండాలి ఫ్రెండ్స్ నీట్గా. చూడండి, ఇప్పుడు మనం ఎంసీల్ని అతికించాక ఒక 3 hours ఆరబెట్టాలి ఫ్రెండ్స్ బాగా. దీన్ని ఎంత ఆరబెడితే అంత బాగా అతుక్కుంటుంది అది. ఇంకా దీన్ని హెల్మెట్కి ఇట్లే ఉంచాలి, దీన్ని మనం తీసినా రాదు ఇది. ఇంకా మనం ఒక 3 hours ఆరబెడతాం ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా గోప్రోని దీన్ని ఎలా సెట్ చేయాలి, మైక్ని ఎలా సెట్ చేసుకోవాలి. మన తర్వాత టెస్ట్ రైడ్ కూడా చేద్దాం మనం. సరే, మళ్ళీ పక్కన పెడతాను ఒక 3 hours. ఇప్పుడు బాగా ఒక 3 hours మేము ఆరబెట్టేసాము. ఒక హెల్మెట్కి ఎంసీల్గా బాగా అతికిచ్చేసాము. చూడండి, ఇది జే మౌంట్ ఎంత బాగా అతుక్కుంది చూడండి. ఇంకా ఇది పీకినా కూడా రాదు, అంత గట్టిగా ఉంది. చూడండి, ఇలా అతికించుకోవాలి. ఒక 3 hours 4 hours ఎంతసేపు మీరు ఆరబెడితే అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనము గోప్రోని అటాచ్ చేసేసి మైక్ ఇవన్నీ సెట్ చేసుకుని టెస్ట్ రైడ్ వెళ్దాం పదండి. ఇప్పుడే హెల్మెట్ వేసుకున్నాను నేను, మైక్ కూడా అటాచ్ చేశాను. ఇంకా టెస్ట్ రైడ్కి వెళ్దాం పదండి, ఎలా ఉందో చూద్దాం. ఆన్ చేస్తున్నాను బండి. హెల్మెట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. లోపల అసలు ఫుల్ ఫిట్గా, అసలు గాలి వెళ్ళట్లేదు. ఇప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు. మొత్తం టెస్ట్ రైడ్ అయిపోయిన తర్వాత చూస్తాం ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో వీడియో. దాన్ని బట్టి మనము మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనం రోడ్డు మీదకి వచ్చేసాం, మనం ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు మెయిన్ రోడ్డుకి వెళ్తున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం టెస్ట్ రైడ్. నాకైతే ఇదే ఫస్ట్ టైం, కొత్తగా ఉంది. గాలి అయితే అస్సలు లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను యాంగిల్ కరెక్ట్గానే ఉందని అనుకుంటున్నా. మరి ఇప్పుడు మనం హైవే మీదకి వచ్చేసాము. ఇది హైవే. కొంచెం చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. కొంచెం స్పీడ్గా వెళ్దాం. మైక్ కూడా బాగానే సెట్ చేసాం అనుకుంటున్నాను నేను. మరి ఫస్ట్ టైం మోటో వ్లాగ్కి రెడీ అవ్వడం మేము. మీరు ఫ్రెండ్స్ ప్లీజ్ మంచిగా మీరు సపోర్ట్ చేయాలి. అప్పుడే మనకి ఇలాంటి వ్యూస్, ఇంకా వీడియోస్ మళ్ళీ వస్తాయి. అందరూ కొత్తగా చూస్తున్నారు గోప్రోలో వీడియోరా బాబు అని. వస్తున్న వ్యూ మరి
పొద్దున్నే కూడా ఇంత ట్రాఫిక్ ఉంది చూడండి. ఇది హెవీ హైవే, ఇది మొత్తం లారీలు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఒక 100లో ఎలా రికార్డ్ అవుతుందో చూద్దాం. వాయిస్ అనేది గాలి అయితే లోపలికి రావట్లేదు. 100లో వెళ్దాం, వ్యూ ఎలా వస్తుందో చూద్దాం. నాకైతే అంతా కొత్తగా ఉంది. మన కేటీఎం బండి మోటో వ్లాగ్ సెటప్ ఇలా చేస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను. కానీ మన ఛానల్ కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం ఇలా చేస్తున్నాను. నాకు కూడా కొంచెం ఇష్టమే ఇలా చేయడము. చూడండి కొండలు ఎలా ఉన్నాయో, మంచి హైవే ఇది. అంతా కొండలంతా అవి శేషాచలం ఫారెస్ట్ కిందికి వస్తాయి. ఇంత ఎర్రచంద్రం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మొత్తం గ్రీనరీగా ఉంది చూడండి, ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఒక స్పీడ్లో వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి 83. ఇది హైవే నుంచి మనం బైపాస్కి వచ్చేసాము. ఇది బైపాస్ రోడ్డు కొంచెం బాగుంటుంది, ట్రాఫిక్ కూడా ఉంటుందని చెప్పేసి ఈ రోడ్ మేము తీసుకున్నాము. ఇప్పుడు మేము 100లో వెళ్దాం. వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. కాసేపు రైడ్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఆగాను. ఇప్పుడు మనమైతే కడప బైపాస్లో ఉన్నాం. ఇది రిమ్స్కి రూటు చూడండి. కొద్దిసేపు మీకు బైక్ చూపిస్తాను చూడండి. ఇదే మన కేటీఎం బైక్. ట్రైన్ వెళ్తుంది చూడండి. కరెక్ట్ మనం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఇది రిమ్స్కి రూటు, మధ్యలో నగరవనం అనేది పార్క్ వస్తుంది. ఆ కొండలు చూడండి మొత్తం ఎలా ఉన్నాయి పచ్చగా. ఇప్పుడు కడప వ్యూ చూపిస్తాం కదండి మీకు. లారీ కూడా వస్తున్నాడు. కడప వ్యూ చూడండి ఎలా ఉందో. ఎలా రికార్డ్ అవుతుందో చూడాలి తర్వాత. ఇంకా ఇది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా